హాయ్ అందరికీ, వెల్కమ్ టు దుబాయ్. సో హాయ్ అందరికీ, నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దుబాయ్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈరోజు దుబాయ్కి వచ్చాను ఫస్ట్ టైం. సో మ్యాటర్ ఏంటంటే మన షిప్ ఇప్పుడు దుబాయ్లో ఉంది. అందువల్ల 3 months వెకేషన్ తీసుకొని ఈరోజు దుబాయ్కి వచ్చాను. దుబాయ్లోని మన షిప్ అయితే ఉంది కాబట్టి మన షిప్లోకి దుబాయ్ నుంచి వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. జస్ట్ ఇప్పుడు టైం అయితే 12:30 అలా అవుతుంది. ఇండియాలో 9:40కి ఎక్కాను ఫ్లైట్. 4 hours జర్నీ అయితే జరిగింది. సో ఇప్పుడు బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. మన పక్కన ఒక కొత్త వ్యక్తి అయితే ఉన్నాడు, మన ఫ్రెండ్ హర్షవర్ధన్, మన వైజాగ్ నుంచి ఇతను కూడా. సో మన ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చాం దుబాయ్. అయితే లక్కీగా ఒక మంచి ఫ్రెండ్ అయితే తోడుగా దొరికాడు ట్రావెలింగ్ చేయడానికి. ఎప్పుడూ చాలాసార్లు నేను ట్రావెల్ చేశాను, ఎప్పుడు నాతో ఎవరు లేరు, సింగిల్గానే ట్రావెల్ చేశాను. ఈసారి మన వైజాగ్ నుంచి మనోడు తగిలాడు. ఇద్దరం కలిసి చెన్నై నుంచి దుబాయ్కి అయితే వచ్చాము. ఇప్పుడు బ్యాగేజ్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాం. సో నెంబర్ 8 అంట, వెళ్ళి చూద్దాం బ్యాగేజ్. దేవుడి వల్ల బ్యాగులన్నీ వచ్చి ఉండాలి. ఏ బ్యాగేజ్ మిస్ అయినా సరే ప్రాబ్లం అయిపోద్ది. చూస్తారు కదా, దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. దుబాయ్లో చూడాల్సిన చాలా ఫేమస్ అట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. మనం ప్రయత్నిద్దాం. షిప్లోకి వెళ్ళిన తర్వాత దుబాయ్లోని బయటకు వెళ్ళి చాలా ప్లేసెస్ మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం సో బ్యాగేజ్ క్లెయిమ్ కోసం మన ఫ్లైట్లోనే నెంబర్ ఇచ్చేస్తారన్నమాట, ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవాలని. సో ఆ విధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి. అరైవల్ బ్యాగేజ్ అని ఉంది. సో ఇప్పుడు వెళ్తున్నాం లిఫ్ట్లోకి. ఇక్కడ ఒక ఎలివేటర్ తీసుకున్నాం. లిఫ్ట్ చాలా పెద్దగా ఉంది. ఎలివేటర్లో దాదాపు 50 మంది అయితే పడతారు. బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చాం ఇక్కడికి. మీరు ఎప్పుడైనా దుబాయ్ వస్తే ఏం లేదు, నేను ఈరోజు అయితే ఎమిరేట్స్ ద్వారా ట్రావెల్ చేశాను చెన్నై టు దుబాయ్. ఫ్లైట్లోనే మన టీవీలోనే చూపించేస్తారన్నమాట నెంబర్, బ్యాగేజ్ క్లైమింగ్ నెంబర్ చూపిస్తాడు. మనకైతే 8 ఇచ్చాడు. సో జనాలు అందరూ వస్తారు బ్యాగేజ్ క్లైమ్ చేసుకోవడం కోసం. జస్ట్ ఇప్పుడు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. సింపుల్గా ఏం లేదు, ఇమిగ్రేషన్ అన్ని డాక్యుమెంట్స్ మన కంపెనీ వాడు ఇస్తారు కాబట్టి సింపుల్గా అయిపోయింది. జస్ట్ 2 minutesలో. అండ్ ఫ్రీగా ఒక సిమ్ ఇచ్చాడు మనకి. సో మీరు చూస్తున్నారు కదా, ఇమిగ్రేషన్ కౌంటర్లోనే ఫ్రీగా సిమ్ ఇచ్చారు మనకి, అదేంటో. సో ఎయిర్పోర్ట్ నుంచి మమ్మల్ని పికప్ చేసుకొని ఇక్కడ దుబాయ్లో ఒక హోటల్ ఇచ్చారు మనకి. హోటల్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో, హోటల్ రూమ్ మనకి ఎలా ఉంటుందో. మనకి కార్డ్ అయితే ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూద్దాం హోటల్ ఎలా ఉంటుంది, హోటల్ రూమ్ ఎలా ఉంటుందో. సో ఇదే మన హోటల్ రూమ్. బాగుంది. ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయాను. ఇదో మన లగేజ్ అయితే ఇక్కడ పెట్టాను, చూసారు కదా. సో ఎవ్రీ టైం మనం ట్రావెల్ చేసిన ప్రతిసారి మన కంపెనీ అయితే మనకు ఒక హోటల్ అయితే ఇస్తుంది ఇక్కడ స్టే చేయడం కోసం, షిప్లో పనిచేసే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే చాలా దూరం ట్రావెల్ చేసి అలసిపోయి ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక కొంచెం టైము విశ్రాంతి తీసుకొని, రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ షిప్లోకి వెళ్ళడం కోసం ఒక హోటల్ స్టే అయితే ఇస్తారన్నమాట. సో ఆ విధంగానే ఈసారి మనం ఇండియా నుంచి దుబాయ్కి వచ్చాం కదా.
సో దుబాయ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఏజెంట్ మనల్ని పికప్ చేసుకొని హోటల్ తీసుకొచ్చారన్నమాట. సో బాగుంది, అంతా ఇండియన్ దుబాయ్ ట్రెడిషనల్ హోటల్లో ఉంది, కానీ మొత్తం అంతా నాకైతే ఫీల్ ఇండియాలో ఉన్నట్టు ఉంది. సో చాలా బాగుంది, నీట్గా ఓల్డ్ ఫ్యాషన్ లుక్ లైక్. సో ఇప్పుడు టైం అయితే అయిపోయింది, మనం లాస్ట్ నైట్ అంతా స్టే చేశాను ఇక్కడ. ఇప్పుడు మనం షిప్లోకి వెళ్ళిపోవడానికి టైం అయింది కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళిపోయి కీ హ్యాండ్ ఓవర్ చేసి రిసెప్షన్లోని లంచ్ చేసి షిప్లోకి ఇంకా వెళ్ళాలన్నమాట. వెళ్ళి మనం షిప్లో జాయిన్ అవ్వడానికి ఇంకా రెడీగా అవుతాం. మనకు ఇక్కడ ఒక వెహికల్ అరేంజ్ చేశారు మనకి షిప్లోకి పోవడానికి. సో ఆ వెహికల్ తీసుకొని మనం షిప్కి వెళ్తాం, షిప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోతాం ఈరోజు. చూడడానికి చాలా బాగుంది. ఇగో మనోడు పక్కనే ఉన్నాడు, హర్షవర్ధన్. సో రెడీగా మనం షిప్లోకి వెళ్ళిపోవడానికి చాలా రెడీగా ఉన్నాం. మరి చాలా బాగుంది హోటల్ అయితే, ఓల్డ్ ఫ్యాషన్ హోటల్, ఓల్డ్ స్టైల్ బట్ రాయల్ లుక్ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్కడైనా సరే కూర్చోవడానికి కూడా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ బాగుంది, లుక్ అంతా చాలా బాగుంది. ఈ హోటల్లో పనిచేసే వాళ్ళందరూ మన ఇండియన్సే మోస్ట్ పీపుల్. సో వెళ్దాం మరి. సో ఇప్పుడు మన హోటల్లోని ఒక చిన్న షాప్ అయితే ఉంది. ఈ దుబాయ్కి సంబంధించిన సెంట్లు కొన్ని వస్తువులు అయితే ఇక్కడ ఈ హోటల్లోనే ఒక షాప్ ఉంటుంది, అక్కడ అమ్ముతారన్నమాట. ఇక్కడ చూస్తే మీరు క్విన్స్ లౌంజ్ అని ఉందన్నమాట. ఇక్కడ మనోడు ఒకడు ఉన్నాడు కేరళ నుంచి, ఇతను ఇక్కడే ఈ షాప్లోనే పనిచేస్తుంటాడు. వాట్స్ నేమ్? రానస్ అంట. మంచి బాగా ఫ్రెండ్లీగా ఉన్నాడు. లోపలికి వెళ్ళి షూట్ చేసుకో, చూడు బాగుంటాయి అని చెప్పాడు. సో మనం ఎలాగో ఏం కొన్నాం చూద్దాం. ఇవన్నీ మోస్ట్లీ లేడీస్ కోసమే బ్యాగ్స్ అన్నీ. ఇక్కడ కొన్ని ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ బ్యాగులు కట్ట ఉన్నాయి. నైస్. సో హోటల్లోనే షాప్ ఉందన్నమాట, లేడీస్కి సంబంధించిన అన్నమాట మొత్తం. అంటే కొన్ని సెంట్స్ కూడా ఉన్నాయి జెంట్స్ కోసం, కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ బ్యాగ్స్ కట్ట ఉన్నాయి. కానీ ఇక్కడ కొంటే మాత్రం బాగా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. జస్ట్ చూడడానికి వచ్చాం కాబట్టి. దిస్ వన్ చూస్తున్నారు కదా, ఇది అవుడ్ ఎయిడీస్ అని ఉంది, సుల్తాన్ అల్ లైల్ అని ఉంది. ఇది దుబాయ్లోని చాలా ఫేమస్ పెర్ఫ్యూమ్ అంట. అండ్ ఇక్కడ ఒకటి చూపిస్తున్నాడు. హౌ మచ్ ఇస్ దిస్? ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా చాలా ఫేమస్ అంట దుబాయ్లోని. ట్రై చేయమన్నాడు, ఎలా ఉంటుందో స్మెల్ చూద్దాం. సూపర్ ఉంది బో. Live video? ఇట్స్ నైస్. ఇట్స్ నాట్ లైవ్, ఇట్స్ మేకింగ్ వీడియో. లేటర్ ఐ విల్ అప్లోడ్. చాలా బాగుంది స్మెల్. అది కొంచెం ఎక్స్పెన్సివ్, మరీ అంత ఎక్స్పెన్సివ్ కాదు. సో యా, ఇట్స్ నాట్ మచ్ ఎక్స్పెన్సివ్, ఇట్స్ గుడ్ ప్రైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో హోటల్లోనే ఒక అతను కలిసాను, ఇతని పేరు వాట్స్ నేమ్? సారీ, My name is Evaristes. ఎవరెస్టెస్ ఫ్రమ్ నైజీరియా అంట. నైజీరియా నుంచి వచ్చాడు కుర్రాడు. సో యా, యూ ఫీల్ గుడ్? I'm okay. What about you? How is Dubai? Dubai is good, man, but I didn't visit much. So yeah, I hope I will get a good time here. Oh, you should still have time to tour around Dubai. It's a wonderful place too. It's a tourism country. Yeah. Thank you so much. All right. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దుబాయ్ గురించి ఇతను. అండ్ నైజీరియా నుంచి ఈ హోటల్లో పనిచేస్తారన్నమాట, మనం ఉండే హోటల్లోనే. సో మొత్తానికి షిప్ దగ్గరికి వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ షిప్ దగ్గరికి వచ్చాము. సో నెక్స్ట్ 8 months మన షిప్ ఇదేనమాట, మన హోమ్ ఇదే. మనకి ఐడి కార్డు కూడా ఇస్తారు వచ్చి రాగానే. సో లోపలికి వెళ్ళిపోదాం, వెళ్ళి రూమ్ చూపిస్తాను, మన రూమ్ ఎలా ఉంటుంది. ఈ షిప్లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా కొంచెం పెద్ద షిప్, లాస్ట్ టైం కంటే చేసిన దానికంటే, లాస్ట్ టైం మనం చేసిన షిప్లో కంటే ఇది కొంచెం పెద్ద షిప్ అనమాట. సో ముందు ఇంకా మోర్ వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ షిప్ గురించి అండ్ మెయిన్ దుబాయ్ గురించి వీలైనంతగా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి అండ్ మోర్ వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో అప్పటివరకు మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.